ఇది కానీ జరిగితే బంగారం వెండి 7 నుంచి 8% దగ్గరగా పడే అవకాశం ఉంటుంది. దీని గురించి ముందు మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ మళ్ళీ రూల్స్ ని మార్చి బంగారం వెండి రిలేటెడ్ గా ధరలను తగ్గించే ఆలోచనలో ఉంది. దీని గురించి వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ లో ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్పు చేసిందని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వరకు వీళ్ళ రిలేటెడ్ గా కంప్లైంట్ వెళ్తుంది. దుబాయ్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అసలు ఏంటి ఇష్యూ, దీని కారణంగా స్టాక్ మీద ఈవెన్ బ్యాంక్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, దీని గురించి వాళ్ళ వీడియోలో ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆల్సో ఇవాళ ఐటీ కంపెనీలు పడ్డాయి, మీరు గమనించారా? దీనికి కారణం ఉంది. దీంతో పాటు యుఎస్ కి సంబంధించిన సర్టెన్ డేటా వస్తూ ఉంది. అది గోల్డ్ ప్రైస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి యుఎస్ ఎకానమీ పరంగా రిలీజ్ అవుతున్న డేటా అండ్ గోల్డ్ రిలేటెడ్ గా ఉంటున్న లేటెస్ట్ ప్రైస్ అప్డేట్, ఆల్సో యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ మనకు వస్తున్నాయి. వాటిని చాలా క్విక్ గా షార్ట్ గా కవర్ చేసుకుంటూ ఇండియా జీడిపి డేటా రాబోతుంది, యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది, జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ లాంటి కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. అవి ఏ డేట్స్ వస్తాయి, వాటి యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద, బంగారం మీద, వెండి మీద ఎలా ఉంటుంది, వీటి గురించి మాట్లాడుకుంటూ గ్లోబల్ గా ఇవాళ రాబోతున్న ఇంపార్టెంట్ డేటా అండ్ దేర్ బై అది ఐటీ కంపెనీలను కానీ అండ్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ ని కానీ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, గ్లోబల్ గా వస్తున్న డేటా పాయింట్స్ ఏంటి, ఇండియా రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఉండబోతున్న ఈవెంట్స్ ఏంటి అండ్ మార్కెట్ ఒక యాక్టివిటీ, ఇవాళ ఒక యాక్టివిటీ గమనిస్తే 24,300కి పైన నిన్న క్లోజ్ అయ్యి ఇవాళ కూడా పైకి వెళ్తుంది. స్ట్రాంగ్ గా మార్కెట్ ఉందనే లాంటి సెంటిమెంట్ ని క్రియేట్ చేసి లాస్ట్ లో మళ్ళీ మనకి 24,200 వరకు వచ్చిన ఎంటైర్ సినారియోని యాక్టివిటీని డిస్కస్ చేసుకుంటూ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇవాళ యాక్టివిటీని మాట్లాడుకొని లాస్ట్ 3 months నుంచి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ యాక్టివిటీ ఎలా కంటిన్యూ అవుతుందో ఆ డేటాను కూడా కనెక్ట్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ యాక్టివిటీని డిస్కస్ చేసి మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సో మిగిలిన టాపిక్స్ అన్ని మాట్లాడుకునే ముందు ఇది ఒకసారి జాగ్రత్తగా చూడాలి. డిస్కషన్స్ అండర్ వే ఇన్ ద గవర్నమెంట్ ఆన్ కట్టింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ డ్యూటీస్. మీకు గుర్తుంటే మే 13వ తేదీ గవర్నమెంట్ వాళ్ళు, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు గోల్డ్ రిలేటెడ్ గా, సిల్వర్ రిలేటెడ్ గా డ్యూటీస్ ని 15%, ట్యాక్స్ ని 15% పెంచేశారు. దాని అర్థం అంతకు ముందు ₹1,00,000కి మీరు బంగారం వేరే దేశాల నుంచి ఇండియాలో తెస్తుంటే 6% దగ్గరగా ట్యాక్స్ కట్టేవాళ్ళు. అంటే అది 1,00,000 ప్లస్ 6, 6% అంటే 6,000, ₹1,06,000 అయ్యేది. ₹1,00,000 బంగారం కాస్త ₹106,000 అయ్యేది. కానీ ఇప్పుడు 15% డ్యూటీకి వెళ్ళింది. అంటే ₹1,00,000 బంగారం 106,000 అవ్వాల్సింది కాస్త 1,15,000కి పెరిగింది. కాబట్టి ఆ రోజు మే 13వ తేదీ మీకు స్ట్రైట్ అవే ఎంసెక్స్ లో 6% బంగారం, వెండి కూడా 6%, 7% దగ్గరగా పెరిగింది. అది ఎందుకు చేశారు ఆ పని? డాలర్, మనకి ఇండియన్ రూపీకి సంబంధించిన డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇండియన్ రూపీ వీక్ అయిపోతుంది, దాన్ని స్టెబిలైజ్ చేయాలి. మోడీ గారి బయటకు వచ్చి బంగారం కొండను తగ్గించండి అన్నారు. అలా చెప్తే ఎక్కువ మంది వినరు కదా అని డ్యూటీ ట్యాక్స్ పెంచేశారు. అలా పెంచితే ఏదైనా తగ్గుతుందా అని. కానీ జ్యువెలర్స్ ఒక అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా చేయడం కారణంగా స్మగ్లింగ్ బాగా పెరిగిపోయిందని, అనఫిషియల్ రూట్స్ తో, అనఫిషియల్ ఛానల్స్ తో ఎక్కువగా బంగారం ఇండియాలోకి వస్తుంది. అది మొదటికే మోసం. ఇండియన్ గవర్నమెంట్ గా వచ్చే 6% దగ్గరగా ట్యాక్స్ కూడా రాదు అండ్ అది మొత్తం ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ 15% వేసిన డ్యూటీని 6%కి మళ్ళీ తగ్గించాలి, వెనక్కి తెచ్చేయాలి. ఎందుకంటే డాలర్స్ పరంగా కూడా స్ట్రాంగ్ అని ఈ మధ్యకాలంలో ఇండియా కలెక్ట్ చేసింది అండ్ ఇండియన్ రూపీ కూడా స్టెబిలైజ్ అయింది. కాబట్టి ఆ ఒక్క రూల్ ని ఎత్తేసారంటే గోల్డ్ స్మగ్లింగ్ తగ్గే అవకాశం ఉంది. లేకపోతే డిఫరెన్స్ ఎక్కువ ఉంది, ఇండియా ట్యాక్స్ ఎక్కువ వేస్తుంది కాబట్టి వేరే దేశాల నుంచి ఇల్లీగల్ రూట్ లో తెచ్చి ఇండియాలో అమ్మేస్తే మంచి లాభం వస్తుంది కదా అని ఎక్కువగా స్మగ్లింగ్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి బంగారం రిలేటెడ్ గానీ. జ్యువెలర్స్ ఒక అసోసియేషన్ గవర్నమెంట్ ని అడుగుతుందని అండ్ గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా థింక్ చేస్తుంది. ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు, థింక్ చేస్తుందని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మళ్ళీ 15% నుంచి 6% కట్ చేశారంటే మాత్రం బంగారం, వెండి ధరలు ఆ డెసిషన్ వచ్చిన రోజు ఎక్కువగా పడతాయి. 6 నుంచి 7% ఆ రోజు పడే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకుంటే. సో ఎవరైనా ట్రేడింగ్ చేస్తుంటారేమో ఇండియన్ మార్కెట్స్ లో, ఇది గవర్నమెంట్ రిలేటెడ్ గా డెసిషన్ వస్తుంది, కొంచెం చూసుకొని హెడ్జ్డ్ గా చూసుకోండి పొజిషన్స్ ని. అండ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం యాక్టివిటీస్ చేస్తుంటారా, ఇదొకటి కమింగ్ టైమ్స్ లో ఒక ఫుల్ అన్సర్టైన్ ఈవెంట్. గవర్నమెంట్ తీసుకుంటుందా తెలీదు, తీసుకోదో తెలీదు. తీసుకుంటే మాత్రం ఆ రోజు సడన్ గా మనకి బంగారం ధరలు, వెండి ధరలు అయితే సడన్ గా ఆ రోజు ఒక రోజు పడతాయి. ఇంటర్నేషనల్ గా బంగారం ధర అలానే ఉంటే, సో ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ కి రిలేట్ కాకుండా ఇండియన్ గవర్నమెంట్ మారుస్తున్న ట్యాక్స్ రూల్స్ తో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో ఓ బిగ్ ఈవెంట్ మనకు అరేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ 4 o'clock అరౌండ్ వచ్చిన అప్డేట్ అనమాట. ఇమీడియట్ గా మీతో షేర్ చేస్తే, ఆల్సో ఇది ఇన్ బిట్వీన్ మార్కెట్ అనాలిసిస్ లో పెట్టినా మీరు మిస్ అవుతారేమని మార్కెట్ బిగినింగ్ లోనే, అనాలిసిస్ బిగినింగ్ లోనే ఉంచుతున్నాను. ఫస్ట్ యుఎస్ రిలేటెడ్ గా వస్తున్న డేటా అండ్ గోల్డ్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అమెరికాకు సంబంధించిన కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ లాస్ట్ 6 months లో ఫర్ ద ఫస్ట్ టైం 90 బిలోకి వచ్చింది. 89.4 కి పడింది. అంటే అక్కడ ఎకానమీ అంత స్ట్రాంగ్ గా లేదని పీపుల్ రిలేటెడ్ గా రిపోర్ట్ అయ్యే డేటా ఇది. అది వీక్ గా ఉందని ఎలా మనకి డేటా వచ్చింది. ఆల్సో యుఎస్ కి సంబంధించిన న్యూ హోమ్ సేల్స్ డేటా కూడా 6 months లోకి పడింది. 10% దగ్గరగా లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే డేటా పడింది. ఈ రెండు డేటా పాయింట్స్ యుఎస్ కి సంబంధించిన ఎకానమీ పరంగా మంచిది కాదు. అండ్ ఆఫ్టర్ ఈ డేటా పాయింట్స్ వచ్చిన తర్వాత గోల్డ్ లో కొంత వోలటాలిటీ మనకి కనిపించింది. ఈ రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా పెరుగుతున్న బంగారం కాస్త $4,700 పర్ ఔన్స్ కి వెళ్ళిన దగ్గర నుంచి ఒక $100 పర్ ఔన్స్ దగ్గరగా కన్సాలిడేషన్ లోనే మిగులుతూ వచ్చింది. నిన్న
డేటా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆల్మోస్ట్ ఈవినింగ్ మనకి రిలీజ్ అయింది. ఆ పాయింట్ నుంచి కూడా కంటిన్యూస్ గా బంగారంలో కొంత ప్రెషర్ అయితే కనిపించింది. కాబట్టి మీకు మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ లో మీరు చూస్తే ఈ డేటా వచ్చింది, దీని కారణంగా గోల్డ్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని ఎలా వేస్తారు. కానీ దానికి డైరెక్ట్ కనెక్షన్ ఏం లేదు. ఎందుకంటే యుఎస్ లో ఎకానమీ వీక్ గా ఉందంటే బంగారానికి మంచి విషయమే, వడ్డీ రేట్లు పెంచరు కదా అనే ఒక కాన్ఫిడెన్స్. కానీ రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ రిలేటెడ్ గా యాక్టివిటీకి డేటాకి అయితే సింక్ ఉండట్లేదు. లైక్ ఈ పర్టికులర్ డేటా ఇలా వస్తే గోల్డ్ ఇలా మూవ్ అవుతుంది అనే ఒక సింక్ అయితే గోల్డ్ కంప్లీట్ గా డిస్కనెక్ట్ చేసింది. ఒకే ఒక్క సింక్ ఉండే అవకాశం ఉంది, అది జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ లో, విచ్ ఈస్ ఆన్ 28th దిస్ మంత్. ఐ మీన్ మనకి ఫ్రైడే వస్తుంది కదా, అప్పుడు వాళ్ళ టైమింగ్ లో ఆఫ్టర్నూనే, మన టైమింగ్ లో 7:30 or 8:30 PM ఇన్ బిట్వీన్ ఆ 1 hour లో మనకి డేటా అప్డేట్ అవుతుంది అనమాట. రేట్ హైక్స్ రిలేటెడ్ గా ఏదైనా డేటా అప్డేట్ అయితే ఫర్దర్ గా మనకి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో యుఎస్ రిలేటెడ్ గా రిలీజ్ అవుతున్న డేటాకి గోల్డ్ అయితే పడింది. కానీ మీరు థియరిటికల్ గా ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకోండి, లాజిక్ ఉండదు దాంట్లో. జస్ట్ బికాస్ పడింది కదా అని ఆ డేటా వీక్ గా వచ్చింది కాబట్టి గోల్డ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని కంబైన్ చేసి మాట్లాడేసాం అనుకోండి, లాజిక్ లేదు దాంట్లో. ఎందుకంటే ఎకానమీ వీక్ గా ఉందంటేనే వడ్డీ రేట్లు పెంచర్లే, వడ్డీ రేట్లు పెరగకపోతే గోల్డ్ కు మంచిదే. సరే మరి యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఏదైనా అప్డేట్స్ తో గోల్డ్ పడిందా? యాక్చువల్లీ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా అప్డేట్స్ మంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఏంటో నేను మీకు షేర్ చేస్తాను. కాబట్టి చూడండి, నిన్న క్రూడ్ ఆయిల్ $93 per barrel వరకు వెళ్ళిందా? లాస్ట్ 2 days లో మీరు చూస్తే $93 per barrel వరకు క్రూడ్ ఆయిల్ వెళ్ళింది. కాస్త ఇప్పుడు ఇవాళ $85 per barrel కి వచ్చేసింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైంకి $86-87 per barrel దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 6 to 7% దగ్గరగా మనకి ఫాల్ అయితే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా లాస్ట్ 2 days లో కనిపించింది, విచ్ ఈస్ గుడ్ ఫర్ స్టాక్ మార్కెట్, ఆల్సో ఫర్ గోల్డ్. కానీ అగైన్ రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ పెరుగుతున్న ప్రతిసారి బంగారం పడలేదు. కాబట్టి క్రూడ్ ఆయిల్ పడుతున్నా బంగారం దానికి పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదన్నమాట. సో ఇన్ఫ్లేషన్, రేట్స్ రిలేటెడ్ గా అప్డేట్ ఆర్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా డేటా ఈ మధ్య కాలంలో లాస్ట్ 1-2 weeks లో గోల్డ్ ని ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. గోల్డ్ యాజ్ ఇట్ ఈస్, సెంట్రల్ బ్యాంక్స్ ఏదో వెనకుండి కొంటున్నాయనే లాంటి థీమ్ తో కంటిన్యూస్ గా స్ట్రైట్ అవే స్లోగా పెరిగిపోతూనే వచ్చి ఇప్పుడు కొంత ఆగిందనమాట. ఇప్పుడు చూస్తే ఇవాళ ఏదో కొంచెం పడినట్లు పడి 1,62,760 రూపాయల దగ్గరగా ప్రెసెంట్ ఇవాళ ఈవినింగ్ అయితే ఉంది. బట్ అది కూడా ఒక బిగ్ ఫాల్ ఏం కాదు, పెరిగిన దగ్గర నుంచి పెద్ద కరెక్షన్ ఏం కాదు. సరే అసలు క్రూడ్ ఆయిల్ ఎందుకు పడింది? క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా అంతలా 6-7% క్రూడ్ ఆయిల్ పడడానికి ఉంటున్న యుఎస్ ఇరాన్ అప్డేట్స్ ఏంటి, వాటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న మేజర్ పాజిటివ్ డెవలప్మెంట్, ఇరాన్ రిలేటెడ్ గా యుద్ధం చేయబోయేది లేదనేలా, ప్రెసెంట్ యుద్ధం ఉండదనేలా యుఎస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తుంది. ఇది ఒకరి దగ్గర నుంచి కాదు, మల్టిపుల్ అఫీషియల్స్ దగ్గర నుంచి మనకి డేటా వస్తుంది. సో ఇరాన్ మీద యుఎస్ యుద్ధం అయితే చేయబోవట్లేదు, వాళ్ళ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ పెట్టబోతున్నారు. ఎకానమీ పరంగా డైరెక్ట్ శాంక్షన్స్, సెకండరీ శాంక్షన్స్ వేయబోతున్నారు. కానీ రీసెంట్ లాస్ట్ 2 days లో మాట్లాడుకున్నాం, చైనాని, మేజర్ గా చైనాని, ఇండియా కూడా కాదు, ఇండియా కూడా కొనేది చాలా తక్కువ, లెస్ దాన్ 10%, అరౌండ్ 10% దగ్గరగా ఉంటాయి పర్చేజెస్. బట్ 80-90% ఆఫ్ ద పర్చేజ్ ఈ ఇరాన్ కి సంబంధించిన ఆయిల్ ని కొనుక్కునేది ఈ చైనా వాళ్ళు. చైనా ఆగకపోతే, చైనా ఎటువంటి స్టెప్ వెనక్కి వేయకపోతే యుఎస్ ఏం చేసినా అది ఇరాన్ కి తగలదు. చైనా ఏం రెస్పాన్స్ ఇచ్చింది? నిన్న ఇచ్చింది. బట్ ఇవాళ అయితే అఫీషియల్ గా, జస్ట్ మీడియా కాదు, చైనా వాళ్ళ అఫీషియల్ గా మా సంబంధాలు, ఇరాన్ తో ఉన్న సంబంధాలని యుఎస్ జోక్యం చేసుకోవద్దు, మా సంబంధాలు మాకున్నాయి, మేము చేయాల్సింది మేము చేసుకుంటుంటాం, మీ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం అనేలా యుఎస్ శాంక్షన్స్ ని చైనా రిజెక్ట్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఎటువంటి ఇంపాక్ట్ కూడా అది ఇరాన్ రిలేటెడ్ గా క్రియేట్ చేసే అవకాశం లేదు. అండ్ యుద్ధం కూడా చేయము, మేము శాంక్షన్స్ నే విధిస్తామనేలా అమెరికా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి స్లోగా శాంక్షన్స్ అనే పేరుతో సైడ్ అయిపోతున్నారా యుద్ధం నుంచి? ఇంక యుద్ధం ఏం లేదులే, శాంక్షన్స్ తో చూసుకుంటామని పక్కకి వెళ్ళిపోయి శాంక్షన్స్ ఉన్నాయని చెప్తారు, కానీ ఆ శాంక్షన్స్ ఇంపాక్ట్ ఏం ఇరాన్ మీద ఉండదు. సో ఇరాన్ కూడా స్లోగా మా మీద యుద్ధం ఏం జరగట్లేదు కదా అని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏమైనా ఓపెన్ చేస్తుందా అనే ఒక మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్, ఒమన్ వాళ్ళ టాక్స్ అన్ని కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేసేందుకు కనిపిస్తున్నాయని, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యేందుకు అవకాశం ఉందనేలా కూడా స్పెక్యులేషన్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంది. కానీ ఎక్కడ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మేము ఓపెన్ చేస్తామనేలా ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్ చేయట్లేదు. ఈవెన్ ఒమన్ డీల్ లో కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుందనేలా స్టేట్మెంట్స్ లేదు. సో రిస్క్ అయితే ఉంది, కానీ వార్ ఉండట్లేదు. యుఎస్ తో ఇరాన్ కి వార్ ఉండట్లేదు. ఆల్సో శాంక్షన్స్ అని చెప్పి యుఎస్ సైడ్ అయిపోవాలనుకుంటుంది. ఆ శాంక్షన్స్ ఇంపాక్ట్ కూడా ఇరాన్ మీద భారీగా పడదు. కాబట్టి చైనా వెనక్కి తగ్గకపోతే ఆటోమేటిక్ గా ఇరాన్ ఒక రెస్పాన్స్ కూడా అంత హార్ష్ గా ఉండదు. స్లోగా ఒమన్, ఇరాన్ వాళ్ళు కలిసి ఏదైనా ఒక షిప్పింగ్ అరేంజ్మెంట్ ని క్రియేట్ చేసుకొని డబ్బులు కలెక్ట్ చేసుకుందాం, షిప్పింగ్ రూట్ ని ఓపెన్ చేద్దాం అనేలా ఇరాన్ వాళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఒమన్ వాళ్ళతో అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ 6-7% దగ్గరగా క్రూడ్ ఆయిల్ లో మనకి ఫాల్ అయితే కనిపించింది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఫర్ మార్కెట్. యుఎస్ యుద్ధం ఉండదంటే ఆటోమేటిక్ గా మనకి థింగ్స్ అన్ని సార్ట్ అవుట్ అవుతాయని ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టే మనకి క్రూడ్ ఆయిల్ తో పాటు ఓవరాల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా కొంత పాజిటివిటీ అయితే డెవలప్ అయింది. బట్ మార్కెట్
మార్కెట్స్ ఈ ఇరాన్ యుద్ధం రిలేటెడ్ గా సెన్సిటివిటీని ఈ మధ్య కాలంలో కొంత కోల్పోయాయి. ఫైనల్ అప్డేట్ వచ్చేంత వరకు కూడా అక్కడ మనకి ఏ ఒక్క మొమెంటం కూడా మార్కెట్ లో బిల్డ్ అయ్యే అవకాశం లేదు. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా న్యూట్రల్ బేసిస్ తో మార్కెట్ చూస్తూ ఉంది. కానీ మార్కెట్ రిలేటెడ్ గా రాబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని మీరు అండర్లైన్ చేయాలి. ఫస్ట్ ఇండియా పరంగానే మాట్లాడుకుంటే ఆగస్టు 31వ తేదీ మన ఇండియాకి సంబంధించిన డేటా రాబోతుంది. 7.1 కి కూల్ ఆఫ్ అవుతుందనేలా డేటా రాయిటర్స్ వాళ్ళు చెప్తున్నారు. కానీ మల్టిపుల్ ఒపీనియన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లాస్ట్ పారాగ్రాఫ్ ఈ ఆర్టికల్లో లాస్ట్ ది చూడండి. ఆగస్ట్ 31 రాబోతున్న ఇండియన్ జీడిపి డేటా 6.2% నుంచి 8% వరకు, అంటే లిటరలీ 1.8% రేంజ్ అనేది జీడిపి రిలేటెడ్ గా ఫోర్కాస్ట్ లో ఉంది. ఇది చాలా రేర్ అనమాట. అంటే బాగా వీక్ గానే వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు, ఆర్ మంచిగా వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ లో కూడా ఉన్నారు. క్లియర్ గా ఈసారి వీక్ అవుతుందనేలా చాలా ఆర్టికల్స్ డేటా పబ్లిష్ చేస్తున్నాయి. కానీ బానే ఉండొచ్చేమో అనేలా ఊహాగానాలు కూడా ఉన్నాయన్నమాట. సో 31 ఆగస్ట్ వస్తున్న జీడిపి డేటా అయితే కొంచెం మార్కెట్ రిలేటెడ్ గా కన్ఫర్మ్డ్ బయాస్డ్ గా ఉంటున్న డేటా కాదు. అంటే వీక్ అంటే వీక్ అనో మంచిగంటే మంచిగానో ఉంటున్న డేటా కాదు, క్వశ్చన్ మార్క్ తో ఉంటున్న డేటా. సో ఇలాంటి డేటాస్ కి యాక్చువల్లీ మార్కెట్ కొంత మంచిగానే రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇదొకటి. ఇంకొకటి, ఇవాళ ఎన్విడియా నెంబర్స్ రాబోతున్నాయి. అండ్ ఇవాళ ఐటీ స్టాక్స్ ని గమనించారా? ఇవాళ ఐటీ స్టాక్స్ లో ఎందుకు అంత ప్రెషర్ ఉందని మీరు అనుకుంటున్నారు? 1.5% దగ్గరగా ఐటీ స్పేస్ ఇవాళ అయితే ఫాల్ అయింది. కారణం ఎన్విడియా నెంబర్స్ ఉంటాయి. ఎన్విడియా అంటే ఏఐ రిలేటెడ్ గా గ్రోత్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ నెంబర్స్ వెరీ స్ట్రాంగ్ గా ఉంటే, ఏఐ రిలేటెడ్ గా మంచి డిమాండ్ ఉంటున్నట్టే, ఇది ఏదైనా ఐటీ కంపెనీల మీద ఇంపాక్ట్ చూపిస్తుందని బిఫోర్ నెంబర్స్ ఐటీ కంపెనీల్లో ఇంపాక్ట్ అయితే కనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ ఇవాళ రాత్రి రాబోతున్న ఎన్విడియా నెంబర్స్ కానీ కొంచెం అటు ఇటుగా ఉన్నా, కొంత వీక్ గా ఉన్నా, ఆర్ ఎన్విడియా స్టాక్ రిలేటెడ్ గా కొంత ప్రెషర్ ఉంటున్నా, అది ఐటీ కంపెనీల రిలేటెడ్ గా మంచిగా మార్కెట్ చూసే అవకాశం ఉంటుంది. సో ఎన్విడియా నెంబర్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ కాదు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఐటీ కంపెనీస్. అది కూడా స్లోగా ఫేడ్ అవుట్ అవుతుందిలేండి. ఈ మధ్య కాలం వరకు మార్కెట్ దాన్ని పట్టించుకుంది, కానీ ఐటీ ఏఐ దీన్ని ఇంత మరీ లింక్ చేసింది. కానీ స్లోగా యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా క్రైసిస్ ఎలా అయితే మార్కెట్ నెగ్లెక్ట్ చేస్తూ వచ్చిందో, ఈ ఎలిమెంట్ ని కూడా మార్కెట్ నెగ్లెక్ట్ చేస్తూనే వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ రియాక్షన్ అయితే ఉంది ఐటీ కంపెనీల మీద ఈ ఏఐ రిలేటెడ్ గా వస్తున్న గ్రోత్ డేటా ఇంపాక్ట్. ఇది ఒకటి. ఆల్సో ఇవాళ యుఎస్ కి సంబంధించిన పీసీఈ ఇండెక్స్ డేటా అయితే అప్డేట్ అవుతుంది. అండ్ జస్ట్ నౌ 6 o'clock డేటా అయితే అప్డేట్ అయింది. ఇన్ఫ్లేషన్ 3.6% దగ్గరగా వస్తుంది అనుకుంటే 3.7% దగ్గరగా వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్ లో. మంత్ ఆన్ మంత్ లో 0.1 దగ్గరగా ఉంటుంది అనుకుంటే 0.2 దగ్గరగా వచ్చింది. కోర్ డేటా మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఎక్స్పెక్టెడ్ గానే వచ్చింది. కానీ హెడ్ లైన్ డేటా మాత్రం 3.6 అనుకుంటే 3.7 దగ్గర ఇయర్ ఆన్ ఇయర్ లో, మంత్ ఆన్ మంత్ లో 0.1 అనుకుంటే 0.2 దగ్గరగా వచ్చింది. టూ మచ్ డీవియేషన్ కాకపోతున్నా ఈ ఇన్ఫ్లేషన్ డేటా అయితే కొంత హాట్ గా ఉందనే మనం అనుకోవాలి. సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే కొంచెం ఎక్కువగా ఉందనే డేటా పాయింట్స్ వస్తూ ఉంటాయో, ఆటోమేటిక్ గా రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎనీ కాస్ట్ మనకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవ్వ, రేట్స్ ఏమైనా పెంచచ్చేమో, రేట్ హైక్స్ ఏమైనా చేయొచ్చేమో అని ఒక అంచనాలు పెరుగుతూ వస్తాయి. డేటా అయితే మార్కెట్ కి ఫేవరబుల్ డేటా అయితే కాదు. అలా అని డిసప్పాయింట్ చేస్తూ వర్స్ట్ గా వచ్చిందంటే అది కూడా కాదు. కోర్ డేటా స్టేబుల్ గానే ఉంది. హెడ్ లైన్ డేటా 0.1% దగ్గరగా, ఆల్మోస్ట్ 10 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఇంక్రీజ్ అయింది. సో ఇక మిగిలింది మనకి ఎన్విడియా నెంబర్స్, అది ఇవాళ రాత్రి వస్తాయి. ఆల్సో కమింగ్ టైమ్స్ లో 28న మనకు రాబోతున్న జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ లో ఫెడ్ చైర్మన్ ఏం మాట్లాడతారు, కెవిన్ వాష్ ఏం మాట్లాడతారు, అది మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఎలిమెంట్ గా అయితే ఉంటుంది. సో ఇవి నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఉండబోతున్న మెయిన్ ఈవెంట్స్. అండ్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఎటువంటి టెన్షన్స్ కూడా డెవలప్ అవ్వని మార్కెట్ కి అర్థమవుతూ, క్రూడ్ కూడా కొంత కూల్ ఆఫ్ అవుతుంది. అండ్ అన్ని మైన్స్ ని కూడా తొలగించేసాం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి అనేలా ట్రంప్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి కొంత ఆయిల్ కూడా మూవ్ చేసుకోగలుగుతున్నాం, మాకు నచ్చినట్టు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి తీసుకువెళ్ళగలుగుతున్నాం అని చెప్పి ట్రంప్ స్టేట్మెంట్స్, యుఎస్ వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా కొంతగా క్రూడ్ ఆయిల్ ని కొంత కూల్ ఆఫ్ అయితే చేస్తూ ఉన్నాయి. ఇవాళ మార్కెట్ యాక్టివిటీని చూసారంటే ఎఫ్ఐఎస్ ఒక డేటా 502 crore దగ్గరగా మనకు కనిపిస్తుంది పాజిటివ్ సైడ్. డిఐఎస్ ఇవాళ 6,425 కోట్లకు సంబంధించిన బయింగ్ యాక్టివిటీని అయితే చేశారు. ప్రాబబ్లీ ఇవాళ కొన్ని బల్క్ డీల్స్ అండ్ బ్లాక్ డీల్స్ జరిగే, దాంట్లో ఏమైనా మ్యూచువల్ ఫండ్స్ పార్టిసిపేట్ చేశారని చూడాలి. ఓవరాల్ హెల్దీ డేటా. మరి అంత హెల్దీ డేటా అయితే మార్కెట్ ఎందుకు పెరగలేదు ఇవాళ క్వశ్చన్ ఉంటుంది కదా. కానీ ఫ్రెండ్స్ ఇవాళ నిఫ్టీ, సెన్సెక్స్ అని కొన్ని సెక్టార్లు పడ్డాయేమో, కానీ స్మాల్ క్యాప్స్ 0.8% దగ్గరగా పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 0.4% దగ్గరగా పెరిగింది. అంతెందుకు ఆగస్ట్ అంతటిని మీరు చూసారనుకోండి, నిఫ్టీ 1.5% దగ్గరగా పెరిగితే మిడ్ క్యాప్స్ 3% దగ్గరగా, స్మాల్ క్యాప్స్ సుమారుగా 5% దగ్గరగా పెరిగాయి. సో ఓవరాల్ యాక్టివిటీ పరంగా మీకు నిఫ్టీలో పెద్ద చేంజ్ కనిపించకపోతున్నా, స్మాల్ క్యాప్స్ మంచిగానే ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. అండ్ ఇవాళ మెటల్ స్పేస్, పిఎస్యు బ్యాంక్, ఫార్మా, బ్యాంకింగ్ స్పేస్ ఇవి మంచిగానే పెరిగాయి, ఇంక్లూడింగ్ విత్ స్మాల్ క్యాప్ ఇండెక్స్. ఐటీ ఇవాళ లాగ్, ఆల్సో ఎఫ్ఎంసీజీ లైక్ డిమార్ట్ చూడండి, ఇవాళ ఒక బ్లాక్ ఏదో జరిగినట్టుంది, స్టాక్ పడింది. ఇలా ఎఫ్ఎంసీజీ స్పేస్ ఇవాళ మనకు కొంత వీక్ గా కనిపించింది. ఇవాళ మార్కెట్ యాక్టివిటీని కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే, ఓ పాయింట్ ఆఫ్ టైమ్ లో మార్కెట్ మార్నింగ్ లో మనకి నిన్నటి క్లోజింగ్ క్యాష్ లో మనకి ఒక సడన్ ఆల్మోస్ట్ ఒక 77 పాయింట్ల దగ్గరగా పైకి వెళ్ళి క్లోజ్ అయిపోయింది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఓ 60 పాయింట్ల దగ్గరగా పెరిగినట్లుంది. వెరాజ్ సెన్సెక్స్ మనకు ఒక 120 పాయింట్ల దగ్గరగా పెరిగినట్లుంది నిన్న క్యాష్. ఆ
లాస్ట్ ఇంపాక్ట్ లో. ఇవాళ దాన్ని సస్టైన్ చేసుకుంది మార్కెట్, దాని తర్వాత పెరిగే ప్రయత్నం చేసింది. 24,300 పైన ఇవాళ ముగుస్తుందేమో అని ఒక యుఫోరియాని క్రియేట్ చేసింది మార్కెట్ స్టార్టింగ్ లో. కానీ లేటర్ స్లోగా మార్కెట్ లో క్లియర్ రిజెక్షన్ కనిపిస్తూ మార్కెట్ 24,200 దగ్గరకు వచ్చి క్లోజ్ అయింది. మధ్యకాలంలో చెప్తున్నదే 24,350కి దగ్గరగా, 24,325, 24,350 దగ్గరగా 20-డే మూవింగ్ యావరేజ్ కానీ గతంలో ఉంటున్న ఇంపార్టెంట్ జోన్స్ కానీ అన్ని కూడా ఉన్నాయి. సో దానిపైన మార్కెట్ ముగిసి, మార్కెట్ దానిపైన ఉంటే తప్పించి మార్కెట్ లో మనకి స్ట్రెంత్ ఉందనేలా ఇండికేషన్ ఉంటున్నట్లు కాదు. ఈ మధ్య కాలంలో జోన్ ఏదైతే 23,800 నుంచి 24,200 ఇన్ బిట్వీన్ మార్కెట్ ఏదైతే కన్సాలిడేషన్ లో ఉందో అదే ప్రెసెంట్ మార్కెట్ లో మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని, లేటెస్ట్ అప్డేట్స్ మొత్తాన్ని కూడా సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ ని పెడుతున్నామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా మిస్ సెల్లింగ్ జరిగిందని కార్లైల్ ఇన్వెస్టర్స్ పిఎంఓ ఆఫీస్ కి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి వెళ్తున్నారు. ఆల్సో దీంట్లో దుబాయ్ కి సంబంధించిన ఫైనాన్షియల్ రెగ్యులేటర్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, డిఎఫ్ఎస్ఏ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో దీని రిలేటెడ్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండబోయే ఇంపాక్ట్ ఏంటి, అసలు ఇష్యూ ఏంటి, దీని గురించి ఫస్ట్ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇది ఆన్ గోయింగ్ సబ్జెక్ట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఆల్సో వీళ్ళు తప్పు చేశారంటే వీళ్ళ దగ్గర నుంచి పెనాల్టీ కూడా కలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఫైనాన్స్ మినిస్ట్రీని, ఆర్బీఐని కూడా అప్రోచ్ అవుతారు అంటున్నారు. కాబట్టి ఏ స్కేల్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని ఇంపాక్ట్ చేస్తుందో తెలుసుకోవడం హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా, ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్ కి వెరీ ఇంపార్టెంట్. సో డైరెక్ట్ గా ఈ ఆర్టికల్ నే చూసారనుకోండి, ఈ ఉంటున్న డేటాతో మీకు క్లారిటీ రాదు. సో దీని రిలేటెడ్ గా ఉంటున్న మెయిన్ థీమ్ అంతా ఇమేజ్ లో ఉంది కాబట్టి ఇది మీకు స్క్రీన్ ముందు పెట్టి సబ్జెక్ట్ ని బ్రేక్ డౌన్ చేస్తూ సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అసలు మీకు కార్లైల్ ఫండ్ అంటే ఏంటో తెలియాలి. ఇది ఒక మ్యూచువల్ ఫండ్ కాదు, షేర్స్ లోనో బాండ్స్ లోనో డబ్బులు పెట్టడానికి. ఇది ఒక లైఫ్ సెటిల్మెంట్ ఫండ్ అనమాట. సో ఇక్కడ మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా వర్క్ అవుతుంది, ఏదైనా పర్సన్ పాలసీ తీసుకుంటే ఆ పర్సన్ కి ఏదైనా అయితే వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు వెళ్ళిపోతుంది, దాని మీద ట్యాక్స్ ఉండదు, అండ్ ఆ ఫ్యామిలీకి వెళ్ళిన డబ్బులతో ఆ ఫ్యామిలీ సర్వైవ్ అవుతుంది ఫైనాన్షియలీ స్టేబుల్ గా. కానీ అమెరికాలో ఏం జరుగుతుందంటే, ఎవరైనా ఒక పాలసీ కొంటే తను ఒకవేళ చివరి వరకు ఉంచుకోవాల్సిన అవసరం లేదు, తన లైఫ్ మధ్యలోనే సెటిల్ అయిపోయింది, వాళ్ళ పిల్లలంతా బానే ఉన్నారు, ఇంకా తనకు ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదంటే తను వేరే వాళ్ళకి అమ్మేయచ్చు ఆ పాలసీ. దాని రిలేటెడ్ గా ఈ ఫండ్ బిజినెస్ చేస్తుంది. సో ఒకవేళ పర్సన్ ఎక్కువ కాలం ఉంటున్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ టైం వీళ్ళు ప్రీమియంలు కడుతూ ఉండాలి. సో వీళ్ళకి లిక్విడిటీ అండ్ లాంజివిటీ రిస్క్ ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ రిస్క్ అనమాట. ఇక్కడ మన ఇండియాలో ఎక్కువగా జరగదు కాబట్టి మనకు దీని రిలేటెడ్ గా పెద్ద ఐడియా ఉండకపోయిండొచ్చు. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దుబాయ్ బ్రాంచ్ ద్వారా, వాళ్ళ యుఏఈ ఆపరేషన్స్ ఉంటాయి కదా, దాని ద్వారా మోర్ దాన్ 75 ఇన్వెస్టర్స్ కి ఇది ఒక మంచి ప్రొడక్ట్ అని, మీరు డబ్బులు పెట్టండి అని 2017-19 ఆ పాయింట్ లో చెప్పారనమాట. తద్వారా $13.5 మిలియన్ దగ్గరగా డబ్బులు ఇన్వెస్టర్స్ ద్వారా ఇందులో పెట్టించారు. ఇంకొన్ని దగ్గర $100 మిలియన్ పైన కూడా వెళ్ళింది డబ్బులు. కానీ కంప్లైంట్ చేసింది కొందరైనలా మనకు అప్డేట్ కనిపిస్తుంది. కానీ డబ్బులు పెట్టిస్తున్నప్పుడు ఇన్వెస్టర్స్ కి ఏమని చెప్పారంటే, ఇది క్యాపిటల్ ప్రొడక్షన్, మీ క్యాపిటల్ కి ఏం కాదు, ఆల్సో ఇది ఒక ఇన్సూరెన్స్ లింక్డ్ ప్రొడక్ట్, ఏదైనా జరిగితే డబ్బులు కూడా వస్తుందని. అండ్ యాన్యువల్ గా ఎంత రిటర్న్ చెప్పారని ఎలా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారంటే 12-19% అనమాట. 19% రిటర్న్స్ వస్తాయంటే మాక్సిమం ఎంత మంది ఇన్వెస్ట్ చేస్తారు, చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో వెల్తీ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా దీంట్లో డబ్బులు పెట్టడం స్టార్ట్ చేశారు. రిలేషన్షిప్ మేనేజర్ చెప్పారని హైయర్ రిటర్న్స్, క్యాపిటల్ కూడా సేఫ్ ఉంటుందనేలా మాకు మిస్సెల్ చేసి బోల్డ్ మొత్తంలో డబ్బులు పెట్టి ఇది మమ్మల్ని బై చేసేలా చేశారని అప్డేట్ చేశారు. సరే, మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, మేము ఇప్పుడు ఇది కొనడానికి ఆ ఈ ప్రొడక్ట్ లో డబ్బులు పెట్టడానికి మా దగ్గర డబ్బులు లేవంటే, మీకు బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి కదా, దాని మీద 3-5 రేట్ల దగ్గరగా అప్పిస్తాం మీరు ఈ ప్రొడక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తే అని చెప్పి వాళ్ళ దగ్గర 5x లీవరేజ్ తో కూడా ఇందులో డబ్బులు పెట్టించి ఇన్వెస్ట్మెంట్ చేయించారని. అండ్ వాళ్ళు ఏ దాంట్లో అయితే డబ్బులు పెట్టారో అది కొంచెం పడింది అనుకోండి, వీళ్ళు పెట్టిన డిపాజిట్స్ ని వీళ్ళు బ్యాంక్ వాళ్ళు లిక్విడేట్ చేసేస్తారనమాట. కానీ అప్పుడే మనకి వైరస్ కోవిడ్ వచ్చింది. అంటే ఏ ఫండ్ లో అయితే వీళ్ళు డబ్బులు పెట్టారో ఆ ఫండ్ లో రిడెంప్షన్స్ ని సస్పెండ్ చేశారనమాట. సడన్ గా ఈ 2020లో ఎక్కువ రిడెంప్షన్స్ వచ్చేసరికి రిడెంప్షన్స్ ని సస్పెండ్ చేశారు. ఎవరెవరైతే డబ్బులు పెట్టారో వీళ్ళందరూ కంగారు పడ్డారు. అండ్ వీళ్ళేం ఇన్వెస్ట్ చేసింది మ్యూచువల్ ఫండ్స్ లోనో స్టాక్స్ లోనో కాదు కదా, అవి అమ్మేసి డబ్బులు తెచ్చుకోవడానికి. వీళ్ళన్ని ఇన్వెస్ట్ చేసింది, ఈ కార్లైల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసింది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో. దాని పే అవుట్స్ వస్తేనే వీళ్ళకి డబ్బులు వస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు లిక్విడేట్ చేయలేరు. సో ఎక్స్ట్రీమ్ రిస్క్ ఆ ఫండ్ లో తీసుకునేలా వీళ్ళని ప్రేరేపించారని హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళు ప్రేరేపించారని, మిస్సెల్లింగ్ చేశారనే ఆరోపణలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అయితే దీన్ని డినే చేశారు. మేము ఫెసిలిటేట్ చేశామంటే ఎవరిని కూడా ఇందులో పెట్టమని మేమేమి మిస్సెల్ చేయలేదని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఆగస్ట్ 31 వరకు డెడ్ లైన్ ఇచ్చారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి. ఈ లోపు మీరు రెస్పాండ్ అయితే ఓకే, ఒకవేళ రెస్పాండ్ కాకపోతే మాత్రం లీగల్ యాక్షన్ కి వెళ్ళబోతున్నారనేలా ఇన్వెస్టర్స్ అప్డేట్ అయితే చేశారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆగస్ట్ 31 తర్వాత, ఒకవేళ వీళ్ళు ఎటువంటి క్లారిఫికేషన్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ కి వెళ్ళకపోతుంటే, అసలు నెక్స్ట్ రెగ్యులేటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే పిఎంఓ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి యాక్షన్ ఆర్ ఈవెన్ క్లారిఫికేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి అఫీషియల్ గా అడిగే ప్రయత్నం ఏ రకంగా జరుగుతుంది అనేది చూడాలి. బట్ ఇది జరిగింది ఓవర్సీస్ లో కాబట్టి రెగ్యులేషన్స్ దీనికి డిఫరెంట్ గా ఏదైనా వర్క్ అవుతాయి, బికాస్ ఇది ఒక
ఫస్ట్ ఇన్సిడెంట్స్ అనుకుంటా ఓవర్సీస్ లో జరిగిన ఆపరేషన్స్ రిలేటెడ్ గా ఇండియాలో ఉంటున్న రెగ్యులేటర్స్ కి ఇన్వెస్టర్స్ కంప్లైంట్ చేయడం ఇలాంటివి ఏదైనా ముందు కూడా జరిగాయా? ఇలాంటి ఈవెంట్ ఎవరైనా ముందుగా ట్రాక్ చేస్తుంటే ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. యాజ్ పర్ మై బెస్ట్ నాలెడ్జ్ లెట్స్ సీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఇటువంటి క్లారిఫికేషన్ మనకి అరైజ్ అవుతుందని. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బిల్ గేట్స్ గారు ఉన్నారా? తను ఏఐ రిలేటెడ్ గా గ్రోత్ గురించే చాలా మంది చూస్తున్నారు, కానీ ఏఐ అనేది చాలా జాబ్స్ ని హ్యూమన్స్ మాత్రమే చేయగలిగే చాలా జాబ్స్ ని ఈ మధ్య కాలంలో వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ తో రీప్లేస్ చేస్తూ ఉందని 6000 వర్డ్స్ తో ఒక లెటర్ ని మైక్రోసాఫ్ట్ ఒక కో ఫౌండర్ బిల్ గేట్స్ గారు అయితే రిలీజ్ చేశారు. ప్రపంచం ఏఐ కి ప్రిపేర్డ్ గా లేదని, టెక్నాలజీ ఒక ఇంపాక్ట్ చాలా మంది ఒక జీవితాలని ఇంపాక్ట్ చేయబోతుందని, గవర్నమెంట్స్ దీని మీద దృష్టి పెట్టకపోతే మానవాళికి హ్యూమన్స్ కి హ్యూమన్ డొమైన్ కి ఇంపాక్ట్ ని తీసుకొస్తుందని, ఏఐ రిలేటెడ్ గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గవర్నమెంట్స్ ఇంటర్వ్యూన్ అవ్వాలనేలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. స్టార్టింగ్ లో యూసేజ్ కోసం బానే ఉంది కదా అని అనుకుంటూ వచ్చారు, కానీ స్లోగా డెవలప్మెంట్ ఎలాంటి స్టేజ్ కి వెళ్ళిందంటే కొన్ని ఇంగ్లీష్ మూవీస్ లో చూస్తుంటారు కదా, ఫస్ట్ లో అంతా బానే ఉంటుంది, టెక్నాలజీ రిలేటెడ్ గా ఇంకేదో అడ్వాన్స్మెంట్స్ చేద్దామని ముందుకు వెళ్తే థ్రెట్ కిందకి మారుతుంది అనమాట టెక్నాలజీ. ఆ లెవెల్లో ఏఐ వెళ్తుంది. అల్టిమేట్ గా హ్యూమన్స్ మీద, హ్యూమన్స్ ఒక లైవ్లీహుడ్ మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది అనేలా బిల్ గేట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇది ఒకసారి లాజికల్ గా ఆలోచించండి. లెట్స్ సే ఐటీ ఎంప్లాయీస్ అందరూ బాగా సంపాదిస్తున్నారు కాబట్టి, సాఫ్ట్వేర్ అనే కాదు చాలా ఫీల్డ్స్ లో ఉంటున్న ఎంప్లాయీస్ మంచిగా సంపాదిస్తున్నారు కాబట్టి ఎకానమీ బాగుంటుంది. అంటే ఏదైనా ఒక కొత్త కంపెనీ వచ్చి ఏదైనా ప్రొడక్ట్ అమ్మినా కొనుక్కోవడానికి మనుషుల దగ్గర డబ్బులు ఉంటుంది. అందరి జీవితాలు అందరి జీతాలు ఇంపాక్ట్ అవుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గర కొనే శక్తి తగ్గుతుంది. ఆటోమేటిక్ గా ఏఐ కంపెనీస్ ఏవైతే అడ్వాన్స్డ్ డెవలప్మెంట్స్ తీసుకొస్తున్నాయో, ఈవెన్ అవి పెద్ద కంపెనీస్ కొనాలన్నా వాళ్ళ రిలేటెడ్ గా సేల్స్ ఆర్ బిజినెస్ స్ట్రాంగ్ గా ఉండాలి కదా ఎకానమీ పరంగా. అల్టిమేట్ గా ఇదంతా కూడా ఒక సర్కిల్. ఎవరో ఒకరిని బైపాస్ చేసి ఇంకొక పక్క ఇంకో రూట్ నుంచి ముందుకు వెళ్ళిపోలేరు. కోర్ ఫండమెంటల్ ఎలిమెంట్ డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు కొన్ని థింగ్స్ ని మనం స్లో డౌన్ చేయాల్సి వస్తుంది. ఈ సేమ్ థీమ్ పైన బిల్ గేట్స్ గారు అభిప్రాయపడుతూ ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. మరి చూడాలి గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా ఇన్వాల్వ్ అవుతాయా అని. నెక్స్ట్ సైంట్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో సైంట్ వాల్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాను షేర్ చేశానా, వాళ్ళ బిజినెస్ అండ్ కమింగ్ టైమ్స్ ఎలా గ్రో అవుతారని, మార్జిన్స్ రిలేటెడ్ గా వాళ్ళు పెట్టుకుంటున్న టార్గెట్స్. ఇవాళ దీని రిలేటెడ్ గా మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా అయితే అప్డేట్ అయింది. సో ఓవరాల్ ఈ డేటాలో వీళ్ళు ఫ్యూచర్ లో ఏం అచీవ్ చేయబోతున్నారు, ఆపరేటింగ్ సైడ్ కానీ నెట్ ప్రాఫిట్ సైడ్ కానీ ఏం అచీవ్ చేయబోతున్నారు, అండ్ బిజినెస్ లో ఉండబోతున్న ట్రాన్స్ఫర్మేషన్, స్పెషల్ గా ఒక కస్టమర్ వీళ్ళ దగ్గరకు వస్తే ఆ కస్టమర్ వన్స్ వచ్చిన కస్టమర్ ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ గా, ఫుల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా, లైఫ్ సైకిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా మొత్తం బిజినెస్ వీళ్ళే అందించేలా, డిజైన్ మ్యానుఫాక్చరింగ్ సర్వీస్ వీళ్ళే అందించేలా, ఎంటైర్ బిజినెస్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ పరంగా వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేసి స్టెబిలైజ్ చేశారని, ఈసారి ట్రాన్స్ఫార్మ్ అవుతుందని, నెక్స్ట్ స్కేల్ చేసి ఇండస్ట్రీ లీడింగ్ గ్రోత్ ని నెక్స్ట్ వీళ్ళు అచీవ్ చేయబోతున్నారని స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఇవాళ సైన్ రిలేటెడ్ గా మనకి బజ్ అయితే నెలకొంది. నెక్స్ట్ సుజ్లాన్ వాళ్ళు 250 మెగావాట్ విండ్ ఆర్డర్ ని టోరెంట్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, టోటల్ గా FY27 లో వీళ్ళకి 1.1 గిగావాట్ న్యూ ఆర్డర్స్ లభించాయనేలా సుజ్లాన్ వాళ్ళు అప్డేట్ చేశారు. హెచ్ఈజీ యొక్క డీమర్జర్ రిలేటెడ్ గా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎవరెవరి దగ్గర అయితే హెచ్ఈజీకి సంబంధించిన షేర్ ఉంటుందో వాళ్ళకి 1 హెచ్ఈజీ గ్రాఫైట్ షేర్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. సో గ్రాఫైట్ బిజినెస్ అంతా హెచ్ఈజీ గ్రాఫైట్ లోకి వెళ్ళిపోతుంది. ఎగ్జిస్టింగ్ గా మార్కెట్ లో లిస్ట్ అయిన హెచ్ఈజీ ఉందా, దాంట్లోకి అడ్వాన్స్డ్ మెటీరియల్స్, బ్యాటరీ సొల్యూషన్స్ అండ్ గ్రీన్ పవర్ రిలేటెడ్ గా బిజినెస్ ఉంటుంది. దీని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ September 7th అని చెప్తున్నారు. అంటే ఆ నాటికి ఎవరి డీమ్యాట్ అకౌంట్ అయితే షేర్లు ఉంటాయో వాళ్ళు డీమర్జర్ రిలేటెడ్ గా ఈ స్వాప్ రేషియోకి ఎలిజిబుల్ అవుతారు. టాటా మోటార్స్ వాళ్ళు, టాటా కమ్యూనికేషన్స్ వాళ్ళు ఇద్దరు కూడా పార్ట్నర్ అవుతున్నారు అనమాట ఫర్ 5G ఎనేబుల్డ్ సిఆర్ఆ ఈవీ రిలేటెడ్ గా. ఓటీఏ అప్డేట్స్ కానీ, స్ట్రీమింగ్, ఎమర్జెన్సీ కాల్స్, రిమోట్ డయాగ్నోస్టిక్స్ వీటి రిలేటెడ్ గా వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేయబోతున్నారని, ఇందులో భాగంగా టాటా మోటార్స్ వాళ్ళు టాటా కమ్యూనికేషన్స్ వాళ్ళకి బిజినెస్ ఇవ్వబోతున్నట్లు మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అద్వైత్ ఎనర్జీస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 134 crore విలువ చేసే ఆర్డర్ మధ్యప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, నెక్స్ట్ 18 months లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేశారు. నెక్స్ట్ వరుణ్ బీవరేజెస్ గురించి మాట్లాడుకోవాలి. వరుణ్ బీవరేజెస్ వాళ్ళు ఆల్కహాల్ బీవరేజ్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పారా. అందులో భాగంగా వీళ్ళు ఒక సబ్సిడరీ కంపెనీ కివా స్పిరిట్స్ అండ్ కంపెనీ లిమిటెడ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. రెడీ టు డ్రింక్ RTD అంటారు. అవి ఆల్కహాల్ బీవరేజెస్ అండ్ అలైడ్ బిజినెస్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని, ఇంటర్నేషనల్ గా ఒక జాయింట్ వెంచర్ తో దీన్ని ముందుకు తీసుకువెళ్ళబోతున్నట్లు వరుణ్ బీవరేజెస్ వాళ్ళు అప్డేట్ చేశారు. అండ్ చెప్పాను కదా ఇవాళ బ్లాక్ డీల్స్ ఉన్నాయి, డిఐఎస్ డేటా ఏమైనా ఇంపాక్ట్ అయ్యిండొచ్చా అని. ఇవాళ స్టాక్స్ కూడా కొంత ప్రెషర్ లో ఉండడానికి, కొన్ని స్టాక్స్ ఉండడానికి కూడా కారణం అదే. గ్రో రిలేటెడ్ గా రెబిట్ క్యాపిటల్ వాళ్ళు ఆల్మోస్ట్ 1.6% దగ్గరగా వాటాని, సుమారుగా 1900 కోట్లకు సంబంధించిన షేర్లని అమ్మేందుకు ప్రయత్నించారు. టోటల్ గా ఇవాళ 2500 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే చేతులు మారాయి. అండ్ రూబికాన్ రీసెర్చ్ రిలేటెడ్ గా, వెల్స్పన్ కార్ప్, విఎస్ సైంటిఫిక్ అండ్ ఫిజిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఇవాళ బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి. ఆల్సో డీమార్ట్ పరంగా కూడా ఇవాళ బ్లాక్ డీల్ జరిగింది. అదే స్టాక్ ఇవాళ కొంత ప్రెషర్ లో ఉండడానికి కారణం 69 లక్షల
లక్షల షేర్ల దగ్గరగా ఇవాళ హ్యాండ్స్ అయితే మారే. ఎన్బిసిసి వాళ్ళకి ఆల్మోస్ట్ 121 crore 74 lakhs చేసే ఆర్డర్ రాజస్థాన్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లభించిందని అప్డేట్ చేశారు. సీగల్ ఇండియా వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 705 crore విలువ చేసే ఆర్డర్ అరుణాచల్ ప్రదేశ్ రిలేటెడ్ గా లభించినట్టు, హైవే ప్రాజెక్ట్ లభించినట్టు అప్డేట్ చేశారు. అండ్ ఎంటార్ టెక్నాలజీస్ వీళ్ళకి 126 crore 74 lakhs చేసే ఆర్డర్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి లభించిందని 2028 మే నాటికి ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. ఆల్సో బిఎల్ వాళ్ళకి ఫ్రెష్ గా ఒక 730 crores విలువ చేసే ఆర్డర్స్ లభించాయని, ఆగస్ట్ 10th నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఆర్డర్స్ ఒక వాల్యూ 730 crores ఉందనేలా అప్డేట్ చేశారు. ఆర్పీ టెక్ ఒక మేనేజ్మెంట్ రీసెంట్ గా డైరెక్టర్ రిలేటెడ్ గా వచ్చిన రిజిగ్నేషన్ అలిగేషన్స్ పైన రియాక్ట్ అయింది. తను చేసిన రిజిగ్నేషన్ ని అక్నాలెడ్జ్ చేస్తూ గవర్నెన్స్ అయితే ఇంటాక్ట్ గానే ఉందని, ఏవైతే డెసిషన్స్ మేనేజ్మెంట్ తీసుకుందో అవి ఇన్ లైన్ విత్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ వీళ్ళు మెయింటైన్ చేశారని, కంపెనీ కంప్లైంట్స్ కానీ ట్రాన్స్పరెన్సీ కానీ స్ట్రాంగ్ గానే మెయింటైన్ చేస్తుందని, అక్విజిషన్స్ అన్ని కూడా విత్ డ్యూ ప్రాసెస్ వీళ్ళు మేనేజ్ చేశారని అప్డేట్ చేశారు. చివరికి ఎయిర్టెల్ అండ్ జియో ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ కి వడాఫోన్ ఐడియా అండ్ బిఎస్ఎన్ఎల్ చేతులు కలుపుతున్నట్లు తెలుస్తుంది. చాలా వరకు సర్కిల్స్ లో వీళ్ళిద్దరికి సంబంధించిన నెట్వర్క్ ని షేర్ చేసుకునే దానికి ఇద్దరు హ్యాండ్స్ కలుపుతున్నట్లు సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంది. ఇది జరిగితే వడాఫోన్ ఐడియాకి ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో మంచి నెట్వర్క్ లభిస్తుంది. బికాస్ బిఎస్ఎన్ఎల్ కి అక్కడ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంటుంది. మరి చూడాలి ఇది అఫీషియల్ గా అప్డేట్ అవుతుందా అని. డీసీబీ బ్యాంక్ రిలేటెడ్ గా ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేసి వాటాను కొనేందుకు ప్రయత్నిస్తున్నాయనేలా మనకు అప్డేట్ సిఎన్బిసి వాళ్ళు షేర్ చేశారు. బట్ దీని రిలేటెడ్ గా డీసీబీ బ్యాంక్ వాళ్ళు మేము ఆపర్చునిటీస్ ని చూస్తున్నాం కానీ ఫైనలైజేషన్ ఏది అవ్వలేదు, అయితే మేము ఎక్స్చేంజెస్ కి అఫీషియల్ గా చెప్తామనేలా నార్మల్ క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. ఇది జనరల్ క్లారిఫికేషన్, బట్ సంథింగ్ ఏదో జరగబోతుంది డీసీబీ బ్యాంక్ రిలేటెడ్ గా పీ కంపెనీస్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయనే అప్డేట్ మాత్రం సిఎన్బిసి చెప్తూ ఉంది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.